టెక్నికల్ కారణాల మీద మార్గదర్శి కోర్టులో గెలిచింది. మార్గదర్శి ఏ తప్పు చేయలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొత్త రాగం అందుకున్నాడు. నిజమే, టెక్నికల్ కారణాల మీదనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని, స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్నేళ్లు మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు నడిపింది దేని మీద? టెక్నికల్ కారణాల మీదనే కదా. మార్గదర్శి ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టింది అనేది ఏమన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసా? కాదు. మొత్తం 2.5 లక్షల మంది డిపాజిటర్లు ఉంటే ఒకళ్ళకన్నా డబ్బులు ఎగ్గొట్టారా? డబ్బులు ఎగ్గొట్టేలా చేయడానికి వైఎస్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఈయన అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానంతా రంగంలోకి దించారు కదా. అయినా కూడా ఒక్క డిపాజిటర్ కూడా మాకు డబ్బులు ఎగ్గొట్టారు, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు మార్గదర్శి నుంచి అని చెప్పలేదు కదా. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయబోయేసరికి మొత్తం 2,500 కోట్ల రూపాయల డిపాజిట్లు వెనక్కి కట్టేలాగా పరిస్థితులు క్రియేట్ చేసి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, ఆర్బీఐ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా సరే ఈ కంపెనీని డిఫాల్ట్ అయ్యేట్టుగా చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదా మీరు? వీళ్ళు అంత డబ్బును ఒకేసారి మొబలైజ్ చేయలేరు. 2,500 కోట్ల రూపాయలు ఒకేసారి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పుడు వీళ్ళు డిఫాల్ట్ అవుతారు. డిఫాల్ట్ అయితే ఇంకేముందో, పండగ చేసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు, రామోజీరావు గారిని జైల్లో పెట్టవచ్చు అని చెప్పి కలలు కనలేదా? సో ఇన్ని సంవత్సరాల పాటు, అంటే దాదాపు 20 ఏళ్ల పాటు ఈ ఉండవల్లి గారు కేసులు పెట్టింది మార్గదర్శి మీద ఏ ప్రాతిపదికన? 45S అనేటువంటి ఆర్బీఐ నిబంధన ఉల్లంఘన అనేటువంటి టెక్నికల్ సాకు మీదనే కదా. ఆ టెక్నికల్ సాకు చూపించి మార్గదర్శి అనే కంపెనీని ముంచేయాలి. అంతకంటే ముఖ్యం, దాదాపు 2.5 లక్షల మంది డిపాజిటర్లందరినీ ముంచేయాలని ఉండవల్లి గారు దుర్దేశపూర్వకంగా యాక్ట్ చేయలేదా? వైఎస్ గారు రాజకీయానికి ఏదో అడ్డుతగులుతున్నాడని చెప్పి ఆ రామోజీరావు గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి కక్షపూరిత వైఖరితోటి ఆ మార్గదర్శి కంపెనీతో పాటు 2.5 లక్షల మంది డిపాజిటర్లని నిలువునా ముంచేయాలి అని చెప్పి ఉండవల్లి గారు ప్రయత్నం చేయలేదా? ఇవన్నీ దేని మీద చేశాడు ఆయన? టెక్నికల్ సాకు మీద. అంటే మీరేమో టెక్నికల్ సాకు మీద కేసు వేయచ్చు, టెక్నికల్ సాకుతోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయొచ్చు, టెక్నికల్ కారణం చూపి కేసుని 20 ఏళ్ల పాటు లాగొచ్చు. ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు టెక్నికల్ కారణంతో కొట్టేసింది అని చెప్పి మళ్ళీ దబాయింపు. ఈ ఆర్బీఐ నిబంధన 45S కింద మార్గదర్శి అనే కంపెనీ డిపాజిట్లు సేకరించడం కరెక్టా కాదా అనే విషయం మీద సుప్రీంకోర్టు వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల. అది నిజమే. కానీ మార్గదర్శి నిబంధన ఉల్లంఘించింది అనే మాట కూడా సుప్రీంకోర్టు అనలా. కాబట్టి మార్గదర్శి ఆర్బీఐ నిబంధన ఉల్లంఘించింది అని నిన్న కూడా చెప్తున్నాడు ఉండవల్లి. అది ఆయన వాదనే తప్ప సుప్రీంకోర్టు చెప్పిన మాట కాదు. ఆర్బీఐ నిబంధన అనేది ఇప్పటి సందర్భంలో, అంటే అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేసిన తర్వాత, ఆ కంపెనీ డిపాజిట్లు సేకరించడం ఆపేసిన తర్వాత అది ముఖ్యం కాదు, ఈ సందర్భంలో దానికి ప్రాధాన్యత లేదు అని సుప్రీంకోర్టు భావించింది. కాబట్టే దాని జోలికి వెళ్ళాల. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, 3 సార్లు ఉన్నత న్యాయస్థానాలు ఇదే విషయాన్ని చెప్పినాయి. మొదట 2018లో ఈ ఉండవల్లి వేసిన కేసు మీద తీర్పు వచ్చింది. అందులో ఆయన కేసును డిస్మిస్ చేశారు. అప్పుడు కూడా హైకోర్టు ఏం చెప్పింది? మొత్తం చూసాము, అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు, ఆర్బీఐ మీరు ఇంకా డిపాజిట్లు సేకరించవద్దు అంది, సేకరించడం ఆపేశారు, కాబట్టి ఇందులో ఇక లిటిగేట్ చేయడానికి ఏమీ లేదు అని. అప్పుడు ఉండవల్లి దాని మీద చాలా అపోహలు క్రియేట్ చేశాడు. ఎట్లా అంటే, ఈ ఉమ్మడి కోర్టు అప్పుడు ఇంకా డివైడ్ కాలేదు, ఈ హడావిడిలో ఈనాడు వాళ్ళో లేకపోతే చంద్రబాబు నాయుడో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధమైన తీర్పు ఇప్పించారు, తీర్పు తెచ్చుకున్నారు అనే మాట వాడాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఇంతలోకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు 2019లో. ఇంకేముంది, పండగే కదా. వెంటనే ఆ వెనక వచ్చినటువంటి సహాయ సహకారాలతో సుప్రీంకోర్టులో మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు ఈ హైకోర్టు తీర్పు మీద. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు? అప్పుడు హైకోర్టును ఆదేశించారు, మీరు మళ్ళీ మొత్తం కేసుని ఇంకొకసారి క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు మళ్ళీ తీర్పు చెప్పండి అన్నారు. ఓకే, మళ్ళీ వెనక్కి వచ్చింది. అప్పటికి తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. తెలంగాణ హైకోర్టు ఈసారి ఏం చేసిందంటే, హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అన్ని పత్రికల్లో ప్రకటనలు ఇప్పించింది. ఈ మార్గదర్శి అనే కంపెనీకి సంబంధించి మీరు ఎవరైనా డిపాజిట్లు చేస్తే మీ డబ్బంతా మీకు వచ్చిందా, మీ డిపాజిట్ డబ్బు మీకు వెనక్కి వచ్చిందా, మీకు ఇవ్వాల్సిన వడ్డీ కూడా మీకు కట్టారా లేదా, మీకు ఏమాత్రం ఫిర్యాదు ఉన్నా సరే వచ్చి మాకు చెప్పండి అని చెప్పి అడ్రస్తో సహా ఇచ్చి రిజిస్ట్రార్ గారి పేరు మీద ప్రకటనలు ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా రాలా.
ఒక్కళ్ళంటే ఒక డిపాజిటర్ కూడా వచ్చి ఫిర్యాదు చేయాల. అప్పుడు మొత్తం అన్నీ పరిశీలించారు. మార్గదర్శి వాళ్ళు మొత్తం రికార్డులన్నీ కూడా హైకోర్టుకు సమర్పించారు. దాని ప్రకారం 2,596 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించారు. ఆ వివరాలన్నీ కూడా మార్గదర్శి సమర్పించింది. అంతేకాదు కొంతమంది వాళ్ళ డిపాజిట్ క్లెయిమ్ చేసుకోవాలా. వాళ్ళు ఎవరో తెలియలేదు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్లకి లేఖలు రాసిన స్పందన లేదు. అటువంటి వాళ్ళ కోసం 5,33,00,000 రూపాయలని మార్గదర్శి ఎస్క్రో అకౌంట్లో వేసింది. అంటే వాళ్ళు ఎప్పుడు క్లెయిమ్ చేస్తే అప్పుడు వాళ్ళకి డబ్బులు వెళ్ళేట్టుగా. కాబట్టి ఎవరికి పైసా బాకీ లేరు. ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఉండవల్లి కేసుని మళ్ళీ కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. అప్పుడు మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. దాని మీదనే తాజాగా తీర్పు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏమీ జరగనట్టుగా ఏదో టెక్నికల్ కారణాల మీద కొట్టేశారు అని చెప్పి బుకాయిస్తున్నాడు ఉండవల్లి గారు. బర్రెతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఉండవల్లి గారు ఇప్పుడు ఒక కొత్త పల్లవిని అందుకున్నాడు. అదేంటంటే ఆర్బీఐ నిబంధన ఉల్లంఘించింది కాబట్టి మార్గదర్శి మీద రెట్టింపు జరిమానా విధించేటువంటి అవకాశం ఉందట చట్టంలో. అంటే 2,500 కోట్ల రూపాయల డిపాజిట్లు దాదాపుగా సేకరించారు కాబట్టి ఒక 5,000 కోట్ల రూపాయల జరిమానా విధించేలాగా చేయాలని చెప్పి ఉండవల్లి గారు ఆరాటం అన్నమాట. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది ఆరాటం, కానీ ఇప్పుడు దింపుడు కళ్ళం ఆశ అంటారు. తీర్పు కూడా వచ్చేసింది, కేసు కొట్టేశారు. ఇంకా ఉంది అయినా కూడా కేసు. అదేంటంటే జరిమానా వేయచ్చు అని మొదలుపెట్టాడు. కోడిగుడ్డు మీద ఈకల పీకి రాజకీయ కాలక్షేపం చేయడం అంటే ఇదే. రామోజీరావు గారి మీద పోరాటం పేరుతోటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియాలో స్థానం సంపాదించుకున్నాడు. పొలిటికల్గా కరెంట్ అఫైర్స్లో తనకొక రెలవెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి ఈ రామోజీరావు గారి కేసు అతనికి ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో వైఎస్కి, ఆ తర్వాత కేసీఆర్ గారికి, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, తద్వారా అంటే రామోజీరావు గారి మీద ఈ కేసు నెపంతో కావలసిన వాడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ కేసు ఇంతటితో సమాప్తం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని చెప్పి చాలా భయపడుతున్నాడు. అందుకనే ఈ కేసులో ఇంకా ఏదో ఉంది, ఏదో చేయొచ్చు, జరిమానా వేయొచ్చు అనేటువంటి భ్రమల్ని కొంతమందికి కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదిగో ఈ జరిమానా లాంటి విషయాలు ఇంకా మాట్లాడుతున్నాడు. ఉండవల్లి వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఆర్బీఐ నిబంధన 45S ప్రకారం హిందూ అవిభక్త కుటుంబం అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద నడిచేటువంటి ఏదైనా కంపెనీ డిపాజిట్లు సేకరించవచ్చా అనే విషయం మీద కదా ఈ మొత్తం డిస్ప్యూట్ అంతా. దీని మీద మార్గదర్శిని శిక్షించాల్సిందే, ఎందుకంటే డబ్బులు కట్టినా కూడా ఆ నిబంధన ఉల్లంఘించింది కదా అని అంటాడు ఈయన. ఈయనతో పాటు ఈయనకి భజన చేసేవాళ్ళు కూడా అనే మాట అదే. డబ్బులందరికీ చేశాడు, బాగానే ఉంది, కానీ అప్పుడెప్పుడో ఉల్లంఘించాడు కదా అని అంటాడు. దానికి చాలా కథలు చెప్తాడు. ఆర్బీఐ నిబంధనని మార్గదర్శి ఉల్లంఘించింది అనే మాట ఏ కోర్టు ఇప్పటివరకు చెప్పలా, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఈయన ఏమంటాడంటే దీని మీద మార్గదర్శిని శిక్షించాల్సిందే, అంటే వాళ్ళు డబ్బులు వెనక్కి కట్టినా డిపాజిట్ల సేకరణ మానేసినా శిక్ష మాత్రం పడాల్సిందే అనేది ఉండవల్లి అనుకో వాదన. ఈ సూత్రం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నిజంగా నమ్మకం ఉందా? ఉంటే నేను అడగబోయే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. 2006లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. ఏమిటి ఆ ప్రకటన అంటే, ఇడుపులపాయలో, అది కడపలో ఉంది, ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఎస్టేట్ ఉంది కదా వాళ్ళకి, 310 ఎకరాల అసైన్మెంటు ప్రభుత్వ భూమి మా కుటుంబం ఆధీనంలో ఉంది. ఇది మా నాన్న ఎప్పుడో తెలియకొన్నాడు, అప్పటి నుంచి మా స్వాధీనంలోనే ఉంది. ఇప్పుడు తెలిసింది నాకు ఇది ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ ల్యాండ్ అని, కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నాను అని ప్రకటించాడు. అంతేకాదు ఆ తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత రాజంపేట దగ్గర కుందూరు అనేటువంటి ప్రాంతంలో 1000 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు అన్రిజిస్టర్డ్ ల్యాండ్ కూడా ఉంది మా అధీనంలో. మా తండ్రి గారికి అంటే రాజారెడ్డి గారికి చెట్లు పెంచడం చాలా ఇష్టము, అందువల్ల ఈ భూమిని స్వాధీనం చేసుకొని ఆయన చెట్లు పెంచాడు అని కూడా చెప్పాడులేండి అప్పట్లో. ఇందులో 310 ఎకరాలు వెనక్కిస్తున్నట్టుగా వైఎస్ గారు అసెంబ్లీలోనే ప్రకటించాడు. 1000 ఎకరాలకి సంబంధించి అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు ఏం జరిగింది అనేది. అంటే ప్రభుత్వ స్వాధీనం చేసుకుందా లేదా అనే అంశం మీద క్లారిటీ లేదు. దాని సంగతి పక్కన పెడదాం. 310 ఎకరాలు అయితే మేము సొంతం చేసుకున్నాము, అక్రమంగా దాని మీద ఆదాయాన్ని అనుభవించాము అని స్వయంగా వైఎస్ గారే చెప్పాడు కదా అసెంబ్లీలో. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, అదేంటంటే సడన్గా ఏదో వైఎస్ గారు ఉదారంగా త్యాగ నిరతితోటి ఈ భూమినంతా ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలని చెప్పి అనుకోవాలా.
అప్పట్లో దీని మీద పత్రికల్లో కథనాలు రావడం మొదలైంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఒక హెలికాప్టర్ని తీసుకొని ఈ ప్రాంతంలో పైన ఎగరేసింది. అంటే ఎక్కడెక్కడ ఈ భూమి ఉన్నది అనే దానికి సంబంధించి మీడియాకి సమాచారం ఇవ్వడానికి హెలికాప్టర్ ద్వారా ఫొటోస్ కూడా తీశారు వాళ్ళు. ఇదిగో ఇడుపులపాయలో ఇన్ని వందల ఎకరాలు, ఈ ప్రాంతంలో ఇన్ని వేల ఎకరాలు అని చెప్పి. ఈ విషయం తెలిసి ఆ టైంలో ఈనాడులో వస్తున్న కథనాల వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. అంతేగాని ఆయనంతటా ఆయనే సొంతంగా ఈ ప్రకటన ఇవ్వాల. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మరి ఇన్నేళ్ల పాటు ప్రభుత్వ భూమిని అక్రమంగా అధీనంలో ఉంచుకొని అనుభవించినటువంటి వైఎస్ గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. మరి ఆయన చనిపోయాక ఆయన వారసుల్ని శిక్షించాల్సిన అవసరం లేదా, ఉందా? ఉండవల్లి గారు చెప్పాలి. చట్టం మీద, నిబంధనల మీద చాలా పట్టుదల కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. డబ్బులు ఇచ్చారా లేదా అనే విషయం అనవసరం. ఆర్బీఐ నిబంధన 45S అనే దాన్ని ఉల్లంఘించారా లేదా అనేది ఇంపార్టెంట్ అని కదా ఆయన స్టాండు. మరి ఇక్కడ స్వయంగా వైఎస్ గారే చెప్పారు కదా, ఇదిగో 310 ఎకరాలు నేను ఆక్రమించాను ప్రభుత్వ భూమిని మా కుటుంబం అని. మరి దానికి కూడా శిక్ష ఉంటుంది కదా. సో వైఎస్ గారు వెనక్కి ఇచ్చేసినంత మాత్రాన అది నేరం కాకుండా పోతుందా? ఉండవల్లి గారి మాటలోనే చెప్పాలి అంటే, దొంగతనం చేసి వెనక్కి ఇచ్చేస్తే కేసు ఉండదా? ఉండవల్లి అన్నాడు ఈ మాట మార్గదర్శి విషయంలో. ఇట్లనే అందరూ అడుగుతారు కదా, అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేసారు కదండి, ఇందులో కేసు ఏంటి ఇంకా అని. దొంగతనం చేసి మళ్ళీ వెనక డబ్బులు ఇస్తే కేసు ఉండదా అని చెప్పి చాలా తెలివిగా అడిగేవాడు ఆయన. మరి వైఎస్ గారి విషయంలో ఆయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెనక్కి ఇచ్చేసినంత మాత్రాన కేసు ఉన్నదా, శిక్ష ఉన్నదా? మరి వీటికి ఉండవల్లి గారి దగ్గర సమాధానాలు ఉన్నాయా లేవా? దీన్ని బట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వక్ర భాష్యాలు ఎట్లా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.